అందరికి నమస్కారం అండి. అబ్బహం పెద్దపియారిసండ గ్రామం పొల్లలచెరు మండలం మార్కాపురం జిల్లా. రైతు పేరు దేశాద్ బాలు నాయకే, తండ్రి పేరు రామ్ సింగ్ నాయకే. నాకు ఇతనే ఉన్నాం కాయం హాస్టార్ ఆగ్రోస కంపెనీ వాళ్ళది హాస్టార్. కతరా వర్ష అయితే నాకు వచ్చి 3 సంవత్సరాలు చేస్తున్నాను. 3 సంవత్సరాలు వేస్తున్నాను ఆగ్రోస కంపెనీ. ఏ విధంగా అనిపిస్తుంది మీకు వెరైటీ? నాకు వెరైటీ బాగా నచ్చింది కాబట్టి వేస్తుంది ఇది నేను. ఓకేనా? రైట్ సార్. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఒకసారి అటు చూపించడమ్మా. ఒక్కటి కూడా పంట పండించే వ్యవసాయ భూమి లేదు, మొత్తం కూడా బోర్డు లేదంటే ఫారెస్ట్. అవును. అటువంటి ప్రదేశంలో ఈ విత్తనము బొబ్బర్ తట్టుకొని ఉందా లేదా? నీ భాష తట్టుకొని బొబ్బరి గిబ్బరి లేదు కదా, బొబ్బర్ గిబ్బర ఏమి లేదు. ఎందుకు ఇది దీనికైతే ఏ తెగులైనా తట్టుకుంటది ఇది. బొబ్బరు గాని పుచ్చులు గాని ఏదైనా సరే, నల్లి గాని ఎంత మా చుట్టుపక్కల పొలం చూసి ఉంటాం మీరు వచ్చిన రూట్లో గాని, ఆ నల్లి ఎలా ఏ విధంగా వచ్చింది ఏ విధంగా పోయింది, ఈ తోట ఈ స్థాయిలో ఉందంటే ఈ విత్తనాన్ని బట్టి నేను కొట్టిన మందు పట్టి ఆ విత్తనం కొంచెం తట్టుకుంటది కాబట్టి నేను ఈ విత్తనం వేయగలుగుతున్నా ఏట. ఇందాక నేను వచ్చే దారిలో ఒక మాట అన్నారు, ఇదే విత్తనం మిగిలిన పొలం కూడా వేసుకుంటే, వేరే విత్తనం పేరు మనకొద్దు, వేసుకుంటే 70 క్వింటాలు కాసిద్ది అన్నారు. అన్నారు కదా ఇందాక 60-70 క్వింటాలు కాసి ఇందాక అన్నారు కదా. ఇదేనండి. ఇప్పుడు ఇది పొలం మొత్తం నేను ఇదే విత్తనం పొలం మొత్తం వేసి ఉండేవాడితే నాకు ఆటోమేటిక్ అయ్యేది. నేను చెప్తున్నా 60-70 పెచ్చి అవుతుంది అయ్యేది. వాస్తవం నేను చెప్తున్నా కదా. అది ఇది ఈ నుంచి ఒకసారి ఇంతకు ముందు ఒకసారి వేరే విత్తనం ఒకటి వేసా నేను. ఈ నుంచి మనం నిలబడి కానీ ఈ నుండి 35 క్వింటాలు అయింది. అది 75 సెంట్లు. అది మరి ఇదే విత్తనము. ఇదే విత్తనం అంతకుముందు 35 క్వింటాలు అయింది గత సంవత్సరం. అప్పుడు ఎంత పొలం వేసినావు? ఇదే 75 సెంట్లు వేసారు. ఈ సంవత్సరం 2 ఎకరాలు కాబట్టి మొత్తం ఇదే ఉండేమాట. ఇదే నాకు 70 కాదు 20 క్వింటాలు దగ్గర బయటపడేది అనుకున్నాను నేనైతే. అది రైట్. మార్కెట్ లో పోయిన సంవత్సరం రేట్ మంచిగానే పడింది. మంచిగానే పడింది. ఏంటంటే పోయిన సంవత్సరం కొంచెం లావు వచ్చింది, ఈ సంవత్సరం కొంచెం సైజ్ కూడా ఇదే సంవత్సరం నెంబర్ 1 వచ్చింది. రేటు అదనంగానే పలుకుతుంది తూకంతో సహా. ఓకేనా? కాట కూడా బాగానే వస్తుంది. ఓకే. కొంతమంది రైతులు, సార్ మీ పేరు? సార్ నా పేరు బాలు నాయక్. నాకు కొంతమంది తెలంగాణలో బియ్య ఫార్మర్స్ ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ భాషలో? కొంతమంది రైతులకి మీరు వాళ్ళ క్షేమం కోరి చెప్పండి. ఎవరైనా సరేనండి. ఏంటంటే తెలుగొద్దు, వాళ్ళకి చెప్పాలి. నేను చెప్పే కదా, నా సోదరులు ఉన్నారు కొంతమంది. మా వాళ్ళంటే మా భాషలో మాట్లాడమంటా. సరే ఎవరైనా బాబు కూడతాయి బాబు, ఈ విత్తనం ఆచ విత్తనం నాకలే వాసు నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 1 రకమే. కునిసి విధంగా తెగులేసు కానీ తెట్లేదు దాని రచ్చ కునిసి విధంగా అరగనగలుగుతా. నల్లి గాని కుచ్చు గాని కునిసి అంటారు. సాధారణంగా మందులు గ్యాట్ మాట్లాడగలుగుతాం. మంచి స్థాయిలో రావచ్చు ఈ విత్తనం అయితే. రైట్ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.